హైకోర్టు బెంచ్ పెడతామంటున్నారు. అసలు హైకోర్టు బెంచ్ శాంక్షన్ అయ్యిందే? హైకోర్టు నుంచి అక్కడ బెంచి పెట్టాలి, దానికి స్థలాన్ని చూడండి అని కలెక్టర్కు హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి లెటర్ వచ్చిందా? చెప్పండి. ఒకవేళ హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి మేము బెంచి పెట్టాలి, మాకు ప్లేస్ అలాట్ చేయండి అని హైకోర్టు నుంచి ఏదన్నా చీఫ్ జస్టిస్ నుంచి కలెక్టర్కి లెటర్ వచ్చింటే పబ్లిష్ చేయండి అడుగుతున్నారు కదా ఎంప్లాయీస్. మాకు ఏదన్నా అంటే చూపించండి, ఆర్డర్ చూపించండి అని. ఎక్కడొచ్చింది? ఒకవేళ వచ్చినా హైకోర్టు బెంచి, ఒకవేళ వచ్చినా ఎవడైనా తీసుకుపోయి చిన్న చిన్న గల్లీలలో పెడతాడా హైకోర్టు బెంచి? సి క్యాంప్ క్వార్టర్స్ పోవాలంటే మెయిన్ రోడ్లో ఉన్నాయా? లోపల పోవాలి. సందులలో పోయి బెంచీలు పెడతారా? ఎక్కడన్నా కానీ ఇటువంటి ఎలివేటెడ్ సంస్థలు వచ్చినప్పుడు ఊరి బయట తీసుకొని పెడితే టౌన్ గ్రో అయ్యేదానికి అవకాశం ఉంటుంది, అటు పక్కంతా టౌన్ పెరుగుతుంది. హైకోర్టు బెంచి పెడితే రోజు లోకల్లోకేం పని చేయరు, అవసరం ఉండదు హైకోర్టు బెంచితో. ఆ రైతు బజార్లో వాళ్ళకు రోజు హైకోర్టు బెంచితో పని ఉండదు. సి క్యాంపులోనో బి క్యాంపులోనో లేకుంటే కర్నూలు పట్టణంలో ఉండేటోళ్ళతో వాళ్ళకేం రోజు హైకోర్టుతో పనిచేయదు. హైకోర్టు బెంచ్కి కానీ హైకోర్టుకు వచ్చేవాళ్ళు మోస్ట్ ఆఫ్ పీపుల్ బయట నుంచి వచ్చేవాళ్ళు ఆ కేసుల కోసం రాయలసీమ వ్యాప్తంగా అక్కడికి హైకోర్టు కేసులకు వస్తారు, లాయర్లు వస్తారు, జడ్జీలు వస్తారు. దాన్నేమి నట్టని అడుగుల్లో పెట్టాల్సినటువంటి అవసరం లేదు, ఏం లేదు. ఆడ వాళ్ళందరినీ ఖాళీ చేపియాలి, బెంచ్ పేరో ఇంకో కుర్చీ పేరో చెప్పి ఆ ల్యాండ్లన్నిటినీ లీజ్ పద్ధతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకోవడానికి ఇదంతా చేస్తున్నారు. అన్ని ఎకరాల ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ ఉద్యోగులకు క్వార్టర్స్ కూడా లేకుండా రేపొద్దున వాళ్ళందరూ ఎవడొచ్చినా బాడిగిన్లలో పోవాలి. అంటే మీరు బి క్యాంపు సి క్యాంపు టోటల్ అక్వైర్ చేస్తే ఈవెన్ జాయింట్ కలెక్టర్ కావచ్చు, డిఐజీ బంగ్లా కావచ్చు, ఇవన్నీ అక్వైర్ చేసినప్పుడు చేయండి. చిన్న ఉద్యోగులే దొరికినారా మీకు? డిఐజీ బంగ్లా ఉంది, జాయింట్ కలెక్టర్ బంగ్లా ఉంది, జిల్లా ఆఫీసర్ల బంగ్లాలు అన్నీ ఉన్నాయి. చిన్న చిన్న ఉద్యోగులు కరెంటు కట్ చేస్తారా?